వివిధ శాఖల కేటాయింపులు ఎలా ఉన్నాయి? కొత్త రైళ్లు కూత పెడతాయా? బడ్జెట్ కేటాయింపులపై నిపుణుల మాట ఏంటి? ఈ పద్దును దేని దృష్టిలో పెట్టుకుని నిర్మలా సీతారామన్ తయారు చేశారు? వాచ్ దిస్ రిపోర్ట్. వరుసగా 9వ వార్షిక బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 53.47 లక్షల కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టారు. పలు రంగాలకు కీలక కేటాయింపులు చేశారు. ప్రజలకు తాయిలాలు లేవు, రాష్ట్రాలకు భారీ కేటాయింపులు లేవు. కానీ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అనేక నిర్ణయాలు తీసుకున్నారని కేంద్ర బడ్జెట్పై అనేక మంది నిపుణులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించి భారత్ సొంతంగా ఎదిగేలా ఈ బడ్జెట్లో సరికొత్త విధానాలను అమలు చేసేందుకు బడ్జెట్ ద్వారా కేంద్రం శ్రీకారం చుట్టింది. 75% ఎంఎస్ఎంఈలకి క్రెడిట్ గ్యారంటీ ఇచ్చారు. మనం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక 20% ఇచ్చాం. అంటే దగ్గర 95% క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఇచ్చాం. అంటే ఎవరైనా ఒక ఎంఎస్ఎంఈ పెట్టుకుంటే బ్యాంకర్ డబ్బులు ఇస్తే ఆల్మోస్ట్ ఆల్ రిస్క్ ఈజ్ న్యూట్రల్, ఓన్లీ 5% కూడా లేదు. దానికి కూడా దోహదం చేశాం. ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేది చేసి ముందుకు పోతున్నాం. కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే ఇది ఫ్యూచరిస్టిక్. భారతదేశానికి ఉండే అడ్వాంటేజ్ అన్ని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎకానమీకి తీసుకుపోవడానికి ఇది దోహదం చేస్తుంది. రెవెన్యూ లోటును 4.5% కంటే తక్కువకు తీసుకురావటం వల్ల ద్రవ్యోల్బణం అదుపులో ఉంటుంది. దిగుమతులపై ఆధారపడటం తగ్గించి దేశీయంగా తయారీని ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. ఏపీకి 22,000 కోట్ల బడ్జెట్ కేటాయింపును 40,000 కోట్లకు పెంచాలని భావిస్తుందని, ఒడిషా, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్లను రేర్ ఎర్త్ కారిడార్ల అభివృద్ధి చేయనున్నారని తెలిపారు. బయో మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో గ్లోబల్ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి దాదాపు 10,000 కోట్ల రూపాయలతో పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేసేలా దేశవ్యాప్తంగా 3 కొత్త R&D సంస్థలను స్థాపించాలని ప్రతిపాదించారని చెప్పారు. ఓవరాల్ గా రెవెన్యూ డెఫిసిట్ ని కనుక తీసుకుంటే <4.5% తీసుకురావడం అనేది ఒక ఇంపార్టెంట్ చర్య. దానివల్ల ఏంటంటే ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అలాగే ఈవేళ పెట్టిన బడ్జెట్లో ఇక రాబోయే 2030 కల్లా మన యొక్క జీడిపి టు డెట్ అనేది 50% రేంజ్లో హ్యాండిల్ చేస్తామని చెప్పి ప్రకటించడం. ప్రస్తుతం 57% ఏదో ఉంది. అది వరల్డ్లోనే చాలా డెవలపింగ్ ఎకానమీస్ కానీ డెవలప్డ్ కంట్రీస్తో పోలిస్తే ఇది చాలా మేనేజబుల్ డెట్ కిందే లెక్కే మన దేశంలో ఉన్న అప్పులు అనేది. సో దానికి కూడా మనం ఆవిడ్ని మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది, కంగ్రాచ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం బడ్జెట్లో రాష్ట్రాలకు పన్నుల్లో వాటా 22% వెళ్లిపోతుంది. రుణాలకు వడ్డీ చెల్లింపులు 20% బడ్జెట్ కేటాయించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు 17%, రక్షణ రంగానికి 11% బడ్జెట్ కేటాయించారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు 8%, ఆర్థిక సంఘం ఇతర బదిలీలకు 7%, ప్రధాన సబ్సిడీలకు 6%, సివిల్ పెన్షన్లకు 2% బడ్జెట్ కేటాయించారు. కేంద్ర ప్రభుత్వానికి రూపాయి రాక విషయానికొస్తే అప్పుల ద్వారా ఆదాయం 24%, ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా 21%, కార్పొరేషన్ పన్ను ద్వారా 18%, జీఎస్టీ ఇతర పన్నుల రూపేణా 15%, పన్నేతర రెవెన్యూ 10%, ఎక్సైజ్ కస్టమ్స్ ద్వారా 10% వరకు ఆదాయం వస్తుందని అంచనా వేశారు. బడ్జెట్లో ప్రధాన రంగాలకు కేటాయింపుల విషయానికొస్తే రవాణా శాఖకు 5,98,520 కోట్లు, రక్షణ శాఖకు 5,94,585 కోట్లు కేటాయించారు. గ్రామీణాభివృద్ధికి 2,73,108 కోట్లు, హోంశాఖకు 2,55,234 కోట్లు, వ్యవసాయం, అనుబంధ రంగాలకు 1,62,671 కోట్లు కేటాయించారు. విద్యారంగానికి 1,39,000 కోట్లు, విద్యుత్ రంగానికి 1,09,000 కోట్లు, ఆరోగ్య రంగానికి 1,04,599 కోట్లు కేటాయించనున్నారు. పట్టణాభివృద్ధికి 85,522 కోట్లు, ఐటీ, టెలికాం రంగానికి 74,560 కోట్లు, వాణిజ్య, పరిశ్రమ రంగానికి 70,296 కోట్లు, సామాజిక అభివృద్ధికి 62,362 కోట్లు కేటాయించారు. ఈశాన్య రాష్ట్రాలకు 6,812 కోట్లు ఇవ్వనున్నారు. ఈ ఏడాది బడ్జెట్ భారతదేశ సంస్కరణలతో వృద్ధికి కొత్త ఊపును ఇస్తుందని అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు. ఏంటంటే రెగ్యులర్ అండ్ రిపీటెడ్ ఎక్స్పోర్ట్స్ అందరికి కూడా షిప్పింగ్ బిల్ ఫైల్ చేయడం కానీ అట్లాగే ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు బిల్ ఆఫ్ ఎంట్రీ అని ఒకటి ఉంటుంది. ఆ 2 ఫైల్ చేసినప్పుడు ఆ సిస్టమ్ డ్రివెన్గా వెళ్ళిపోతుంది తప్పితే అక్కడ ఉండి చూసే ఆఫీసర్స్ మీద డిపెండ్ అయ్యి ఆ అసెస్మెంట్ జరగాల్సిన అవసరం లేకుండా అటువంటి సిస్టమ్ డెవలప్ చేస్తామని చెప్పారు. చాలా
వెల్కమింగ్ మూవ్ అండి. దీనివల్ల చాలామంది ఇంపోర్టర్స్ కానీ ఎక్స్పోర్టర్స్ కానీ చాలా వెసులుబాటు ఉంటుంది. డిలే ఇన్ ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ అవటం వల్ల గ్రౌండ్ రెంట్స్ అట్లాగే భారం పడుతూ ఉంది. ఇవన్నీ కూడా తగ్గించే అవకాశం ఉంది. అలాగే మన కోవిడ్ టైంలో చూసాం, కంటైనర్స్ లేకపోవడం వల్ల మన రాష్ట్రం నుంచి కానీ మన దేశం నుంచి కానీ ఎక్స్పోర్ట్ చేయడానికి ఓషన్ ఫ్రైట్ ఛార్జెస్ $2,000 ఉండాల్సిన ఓషన్ ఫ్రైట్ 8,000, 10,000కి వెళ్ళింది. విదేశాల్లోని భారతీయులకు శుభవార్త చెప్పారు నిర్మలా సీతారామన్. స్టాక్ మార్కెట్లో పెట్టే పెట్టుబడుల పరిమితి పెంచారు. మెడికల్ టూరిజంకు ప్రోత్సాహకాలు ప్రకటించారు. ప్రైవేట్ రంగంతో కలిసి 5 రీజనల్ మెడికల్ హబ్లను ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల ఉద్యోగ కల్పన జరుగుతుంది. దేశవ్యాప్తంగా 3 ఆల్ ఇండియా ఆయుర్వేద కాలేజీల ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 2047 వరకు భారత్లో డేటా సెంటర్లు ఏర్పాటు చేసే సంస్థలకు ట్యాక్స్ హాలిడే ప్రకటించారు. దీనివల్ల క్లౌడ్ సేవలు అందించే సంస్థలకు భారీ మేలు జరగనుంది. కొబ్బరి, కోకో, జీడిపప్పు పంటల వృద్ధికి తోడ్పాటునందించనుంది కేంద్రం. ప్రతి జిల్లాలో ఒక బాలికల వసతి గృహం ఏర్పాటు చేయనున్నారు. విద్య, వైద్యము సంబంధించి చాలా పెద్దపీట వేయటం, వైద్యంలో పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ని తీసుకోవటము, విద్యకి సంబంధించి కూడా ఉన్నతమైనటువంటి విధానాలుగా మానవ వనరులను తీర్చిదిద్దే విధంగా కార్యాచరణ తీసుకోవటం జరిగింది. ముఖ్యంగా ప్రతి జిల్లాలో కూడా మహిళలకి సంబంధించినటువంటి విద్యార్థులకి హాస్టల్కి కావాల్సినటువంటి ఏర్పాటుకి కావాల్సినటువంటి వైబిలిటీ గ్యాప్ ఫండ్ని కూడా కేంద్ర ప్రభుత్వము ఇవాళ ప్రకటించడం జరిగింది. ఎంఎస్ఎంఈలకి ప్రత్యేకమైనటువంటి ఫండ్ని పెట్టడం జరిగింది. అదేవిధంగా వివిధ రకాల మౌలిక సదుపాయాల కల్పనలో గతంలో వెళ్ళినటువంటి రోడ్, రైల్, వాటర్, ఎయిర్ కనెక్టివిటీకి సంబంధించినటువంటి అంశాల్లో కూడా తన విధానాన్ని కేంద్ర ప్రభుత్వం కొనసాగించింది. వార్షిక బడ్జెట్లో ఆర్థిక మంత్రి కీలక ప్రకటన చేశారు. 7 నగరాల మధ్య హైస్పీడ్ రైలు కారిడార్లు ప్రకటించారు. ముంబై పూణే, హైదరాబాద్ పూణే, హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై, ఢిల్లీ వారణాసి, సిడిగుడి వారణాసి, చెన్నై బెంగళూరు మధ్య 7 రైలు కారిడార్లు ప్రకటించారు. దీంతో హైదరాబాద్కు హైస్పీడ్ రైలు కనెక్టివిటీ పెరిగినట్లయింది. మౌలిక సదుపాయాల కల్పనకు 12.2 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. గతేడాది 11.2 లక్షల కోట్లు కేటాయించగా ఈసారి స్వల్పంగా పెంచారు. ప్రధాన ఆర్థిక, సాంస్కృతిక కేంద్రాల మధ్య అనుసంధానం పెరుగుతుందని చెప్పారు ఆర్థిక మంత్రి.